ప్రవీణ్ హత్య ద్వారా ఈ రాజమండ్రి, ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలి. లక్షల కోట్ల మంది చూసారా శాంతి అనుభవించాలి. ఎవరికి అన్యాయం జరిగింది? స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అన్యాయం జరిగితే నేను సహించలేదు. కామారెడ్డిలో అన్యాయం జరిగితే కేసీఆర్ మీద కేసేసి గెలిచాం. రైతులకు 1000 కోట్లు కాపాడాం. మనం అన్ని కేసులు గెలుస్తున్నాం. నన్ను చంపేయాలని చూస్తున్నాడు. అసలు నేను కేఎప్పాలనో కాదా ఎవరా మీ పాపం పండిపోయింది పిచ్చొచ్చి సార్ మీరు యూఎస్లో వాయిస్ రైజ్ చేయాలి, యూఎస్లో వాయిస్ రైజ్ చేయాలి. 260 కోట్లు 300 కోట్లు క్రైస్తవులు ఉన్నారు, 200 కోట్లు మహమ్మదీయులు ఉన్నారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తేకపోతే ఇండియా ఏమవుతుంది? అవుతుంది. హిందూయిజంని కత్తి మహేష్ క్రిటిసైజ్ చేస్తే హిందూ ఒక కత్తి మహేష్ రాముడు కరోనా పీరియడ్ అంటే నేను అది తప్పని ఖండించాను. ఇతర దేవతలు మీరు క్రిటిసైజ్ చేయకండి. యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు.